ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ మొత్తం అంతా జలదిగ్బంధమైంది. అయితే గత 3 రోజుల నుంచి వస్తున్నటువంటి వరద నీరు మొత్తం పలు ప్రాంతాలన్నింటినీ కూడా నీటిమట్టం చేశాయి. అయితే ఇలాంటి ప్రాంతాల్లో కూడాను ప్రతి ఒక్కరు కూడా మానవత్వం పరిమళించే విధంగా ప్రతి ఒక్కరు కూడా చేయూతను అందిస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చి మరి జలమయమైనటువంటి ప్రాంతాలన్నిటి కూడా సహాయక చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా మనం ఈరోజు చూస్తున్నాము, పెద్ద లారీలో వచ్చి మరి సహాయాన్ని అందిస్తున్నారు. అసలు వీరెవరు, ఎక్కడి నుంచి వచ్చారనేటువంటి అంశాలు కూడా తెలుసుకుందాం. నమస్తే అండి, మీ పేరు? నమస్తే, నా పేరు కిరణ్ అండి. ఓకే, ఎక్కడ నుంచి వస్తున్నారు? మేము ఏలూరు పెనియల్ చర్చ్ నుంచి వస్తున్నామండి. ఫాల్స్ ఫౌండేషన్ ద్వారా ఈరోజు ఇక్కడ వరద బాధితులందరికీ ఫుడ్ ప్లస్ రైస్, కందిపప్పు, నిత్యావసర సరుకులు, వాటర్ బాటిల్స్, బిస్కెట్ ప్యాకెట్స్ అలా పంచిపెట్టడం జరిగిందండి. సుమారు ఎంతమందికి పంచిపెట్టుంటారు ఇప్పటికి? సుమారు ఒక 3,000 మంది దాకా పంచిపెట్టుంటారు. 3,000 మంది దాకా. అలాగే మీరు ఎంతమంది టీం వచ్చారు, ఎన్నింటికి వచ్చారు, ఎక్కడెక్కడ తిరిగారు? మేము మొత్తం కలిపి ఒక 25 మెంబర్స్ దాకా వచ్చామండి. 25 మెంబర్స్ వచ్చారా? 25 మెంబర్స్ వచ్చామండి. ఆ చివర వైఎస్ఆర్ కాలనీ ఉందండి, అది మొత్తం అక్కడ చాలా ఫ్యామిలీస్ ఉన్నాయి. అక్కడ ఆ ఫ్యామిలీస్ మొత్తం అందుకుంటే అలా చివరికి వచ్చి లోపలికి సందులో కూడా వెళ్ళుకుంటూ ఇచ్చుకుంటూ వచ్చామండి. ఓకేనండి. సో అంటే మీకు ఎలా అనిపించింది? అంటే అంత దూరం నుంచి కదా ఇక్కడికి రావాలని ఎందుకు అనిపించింది? అంటే చూస్తున్నాం కదండి వీళ్ళ కష్టాలు. మనం అంటే మనకంటే వాటర్ లేదు కాబట్టి తెలియట్లేదు. వీళ్ళు వాటర్లో చాలా ఇబ్బంది పడుతున్నారు. దాని గురించే మా దైవజనులు కూడా, మా పాస్టర్ గారు కూడా దేవుని హృదయంతో, దేవుని ప్రేమతో మమ్మల్ని పంపించి ఈ విధంగా హెల్ప్ చేయడానికి ప్రోత్సహించారు. మీ పాస్టర్ గారి పేరు? జాన్ పాల్ గారు అండి, ఏలూరు పెనియల్ చర్చ్ అండి. ఏలూరు పెనియల్ చర్చ్. సో నువ్వు చూశారు కదండి, ఇది మానవత్వం పరిగణించడం అంటే ఇదేని చెప్పొచ్చు. ఎందుకంటే కుల మతాలకు అతీతంగా, ఎందుకంటే కష్టాల్లో ఉన్నటువంటి సేవ్ విజయవాడనికి సేవలు అందించేందుకు ఏలూరు నుంచి మరి వచ్చారు చర్చ్ తరపు నుంచి. అదేవిధంగా దాదాపుగా అనేక మందికి నిత్యావసర సరుకులు, ఫుడ్ ప్యాకెట్స్ను, బిస్కెట్ ప్యాకెట్స్ను కూడా అందించడం జరిగింది. సో చూశారు కదండి, ఇలాంటి సమయంలో మనిషికి మనిషే తోడు అని చెప్పడానికి ఇది నిలువెత్తు నిదర్శనం అని చెప్పొచ్చు. దాదాపు ఏలూరు ప్రాంతం నుంచి 25 మంది యువత వీరందరూ కూడా వెహికల్ తీసుకుని దాంట్లో నిత్యావసర సరుకులు పెట్టుకుని మరి ఇక్కడ వరకు వచ్చి వారు సేవా కార్యక్రమాలు చేస్తున్నారంటే నిజంగా చాలా గొప్ప విషయం అని చెప్పొచ్చు. ఇలాంటి పరిస్థితి వాళ్ళు చెప్తున్నప్పుడు ఒక మాట అన్నారు, ఇలాంటి పరిస్థితి మనకు బాగానే ఉంది, అక్కడ మాకు వాటర్ లేవు కాబట్టి మనం అంతా బాగానే ఉన్నాం, కానీ నిజంగా వాటర్లో మునిగిన వారి పరిస్థితి అనేది అక్కడికి వెళ్ళి చూస్తే కానీ తెలియదని చెప్పేసి ఇక్కడికి వచ్చి మరి సేవలు అందించడం చాలా గొప్ప విషయం అని చెప్పాలి. మరొకసారి మానవత్వంతో వీరు చేస్తున్న పనికి మరొకసారి సెల్యూట్. ఓకే.